నెల్లూరు జిల్లా తీర ప్రాంత రైతాంగాన్ని కొత్త సమస్య పీడిస్తోంది. కూలీల లోటు తీవ్ర సమస్యగా మారింది. పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ తీర ప్రాంతంలో కూలీల లోటు అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులు వ్యవసాయ భూమి లేక పరిశ్రమల్లో కార్మికులుగా మారారు. ఇతర రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్తున్నారు రైతులు. పొలం పనులకు కూలీలు లేక ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకొని అన్నదాత ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి తాజా డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, నెల్లూరులో నెలకొన్న కూలీల సమస్యకు సంబంధించి వివరాలేంటి? శ్రీవిద్య, నెల్లూరు జిల్లాకి మరొక పేరు అన్నపూర్ణ. నెల్లూరు జిల్లాలో వరి ప్రధానంగా వ్యవసాయ భూమిగా ఉంది. రైతులకు ఈరోజు నెల్లూరు జిల్లాలో సగభాగం అగ్రికల్చర్లో సగానికి మించి కూడాను వ్యవసాయ ఆధారిత ప్రాంతాలే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఏదైతే డ్యాములు, సోమశిల డ్యామ్ కావచ్చు, కండలేరు డ్యామ్ కావచ్చు, అలాగే మరిన్ని రిజర్వాయర్లు కావచ్చు, చెరువులు కావచ్చు, వీటన్నిటి అవకాశాలు ఉన్నటువంటి రీత్యా ఎక్కువగా కూడాను పంట పొలాల మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితి అయితే ఉన్నింది. ప్రధానంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో తీర ప్రాంతం ఏదైతే సువిశాలమైనటువంటి తీర ప్రాంతం ఉందో 11 మండలాల్లో ఉండేటువంటి ఈ తీర ప్రాంతం 98 కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 98 కిలోమీటర్ల వ్యాసార్థం ఉండేటువంటి ఆ విస్తీర్ణంలో ఉండేటువంటి అనేకమైనటువంటి సువిశాలమైనటువంటి సముద్ర తీరం ఈరోజు పరిశ్రమలకి నెలవుగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పరిశ్రమలు నెలకొల్పడానికైతే ప్రజలు కూడాను తమ బిడ్డల భవిష్యత్తు కోసం, తమ భవిష్యత్తు తరాల యొక్క అభ్యుదయ భవిష్యత్తు కోసం అయితే వాళ్ళు ఊహించి, వాళ్ళు ఆలోచించి ఆయా వాళ్ళ పొలాల్ని కావచ్చు, వాళ్ళ స్థలాల్ని కావచ్చు, ఆ పరిశ్రమలను నెలకొల్పడానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో ఈరోజు విశాలమైనటువంటి ఆసియాలోనే రెండో అతిపెద్ద పోర్ట్ ఉంది. అలాగే ఈరోజు థర్మల్ స్టేషన్స్ దాదాపు 6-7 థర్మల్ స్టేషన్స్ నెల్లూరు తీర ప్రాంతంలో ఉన్నాయి. అంతేకాకుండా ఆయిల్ ఫ్యాక్టరీలు కావచ్చు, అలాగే ఆక్వా కల్చర్ సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీలు కావచ్చు, ఈరోజు నెల్లూరు తీర ప్రాంతంలో విస్తారంగా విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే తీర ప్రాంతాల్లో ఎక్కువగా గతంలో, ఈ రోజు కాకపోయినా గతంలో వ్యవసాయమే జీవనాధారంగా ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడాను వాళ్ళ యొక్క ఆ పొలాల్ని కావచ్చు, వ్యవసాయ పొలాల్ని కావచ్చు, అలాగే పంటల ఇళ్ల స్థలాల్ని కావచ్చు, వాటన్నింటి కూడాను ఈ పరిశ్రమలకి ఆ భూసేకరణలో వాటికి వాళ్ళ ఆ పరిశ్రమలకి నెలకొల్పడానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఆ పరిస్థితి కొంత భిన్నమైనటువంటి పరిస్థితిగా మారింది. ఎవరైతే రైతులు ఆ రోజు పొలాలను ఇచ్చారో ఆ పొలాలు తీసుకున్నటువంటి ప్రాంతాల్లో ఈరోజు పరిశ్రమలు నెలకొల్పారు. పోర్ట్లు, అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, ఆక్వాకల్చర్ ఫార్మ్స్ కావచ్చు, ఆయిల్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇలాగా విస్తారంగా ఏర్పడినటువంటి ఈ ఫ్యాక్టరీల్లో ఈరోజు నాడు రైతులుగా అన్నదాతగా విరాజిల్లినటువంటి రైతు ఈరోజు ఆయా ఫ్యాక్టరీల్లో నెలవారీ కూలీలుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఆ పొలాలు వాళ్ళు సాగు చేసినటువంటి ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడాను మారిపోయినాయి. వాళ్ళ తర్వాత తరాలు కూడా ఈరోజు ఆ పరిశ్రమ ఫ్యాక్టరీల్లో ఉద్యోగస్తులుగా, నెలవారీ కూలీలుగా కూడా స్థిరపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పరిశ్రమలు తీసివేయడంతో, మరి కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగాలు కుదించడంతో ఈరోజు జిల్లాలో ఆ తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ఎవరైతే గతంలో అన్నదాతలుగా ఉండి వ్యవసాయాలు చేసుకున్నారో వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకి వలస కూలీలుగా కావచ్చు, చదువుకున్న వారు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగులుగా కూడా స్థిరపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఆ మిగిలినటువంటి కొన్ని ప్రాంతాలు, తీర ప్రాంతానికి ఆనుకొని ఉండేటువంటి ప్రాంతాల్లో ఎవరైతే పొలాలు సాగు చేస్తున్నారో ఈ రైతులందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి కార్మికుల సమస్య ఎదుర్కొంటున్నారు. నిన్నమన్నటి వరకు కూడాను ప్రతి ఇంట్లో ఒక వ్యవసాయం సాగు చేసేటువంటి రైతు, ఆ ఇంట్లో మరొకరు ఆ వ్యవసాయం సాగు చేసేటువంటి కుటుంబీకులు ఉండేటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా పక్క పొలాలకి ఈరోజు వాళ్ళ పొలం సాగు చేసుకుంటే పక్క రోజు వాళ్ళ పొలంలో వరి నాటు వేటలు కావచ్చు, నాతులు పెరిగేటువంటి ఆ పరిస్థితులు కావచ్చు, కలుపు తీసేటువంటి పరిస్థితులు ఉండేటువంటి వాటికి కూలీలుగానో సహాయాలుగానో వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు ఆ పరిస్థితులకి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆ పొలాలు చేసుకునే వాళ్ళు లేకపోవడము, పొలాలే లేకపోవడము, ఇళ్ళు పొలాలు సైతం పరిశ్రమలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు వాళ్ళందరూ కూడాను ఈరోజు కార్మికులుగా మారినటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈరోజు కూలీలు లేక ఆ పంట పొలాలు సాగు చేసుకునే వాళ్ళు ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి, బెంగాల్ కావచ్చు, అలాగే బీహార్ లాంటి ప్రాంతాల నుంచి కూడాను పొలాల్లో సాగు చేయడానికి అవసరమైనటువంటి కార్మికుల్ని తీసుకొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈరోజు వాళ్ళ ఏదైతే రేటు నిశ్చయిస్తున్నారో ఆ రేటుకు అనుగుణంగానే ఈరోజు ఆ పొలాల్లో ఈరోజు కార్మికులను ఏర్పాటు చేసుకుంటూ అన్నదాత ఏదైతే పొలం సాగు చేస్తున్నటువంటి అన్నదాతలు ఉన్నారో వీళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదలే గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఒక విధంగా ఎదుర్కొన్నటువంటి రైతు ఈరోజు మరొక పక్క ఆ వాళ్ళకి ఏదైతే డిమాండ్ చేస్తున్నటువంటి కార్మికుల కొరతతో ఏదైతే వ్యవసాయానికి అవసరమైనటువంటి నారాతలు కావచ్చు, కలుపు తీయడం కావచ్చు,
వరి పొలాలు కోసేందుకు అవసరమైనటువంటి కార్మికులు లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు దానికి ఒక రేట్ ఫిక్స్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రేటు ప్రకారమే వాళ్లకు చెల్లిస్తుండడంతో ఈరోజు రైతు కూడాను తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కౌలు తీసుకున్నటువంటి రైతులైతే ఇటు పొలానికి సంబంధించినటువంటి దాని చెల్లింపులు చెల్లిస్తూ ఉండడంతో పాటు మరొక పక్క వాళ్ళకి ఏదైతే డిమాండ్ ఉన్నటువంటి డబ్బులు చెల్లింపులు ఉంటున్నాయో కార్మికులకు, కూలీలకి, రైతు కూలీలకి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉండడంతో మరి రాజేష్, ఈ సమస్యకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఏమైనా ముందు చూపుతో ఏమైనా చొరవ చూపించిందా? ఎస్, ఈరోజు ఏదైతే ఈ పొలాలు కోల్పోయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే స్థలాలు సేకరించున్నారు. ఈరోజు రిలయన్స్ లాంటి భూములుగా రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి దాదాపు 2267 ఎకరాలు ఈరోజు రిలయన్స్ లాంటి సంస్థలు కావచ్చు, మరిన్ని థర్మల్ ప్లాంటీలు స్థాపించేందుకు భూములు తీసుకున్నటువంటి మరిన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి అధినేతలు కావచ్చు, వీరు ఎవరైతే భూములు తీసుకున్నారో వాళ్ళు తిరిగి భూములు ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పకపోగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అన్నదాతలను వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడంతో ఈరోజు ఈ పరిస్థితి జటిలంగా మారింది. ఆ ప్రాంతాల్లో పరిశ్రమలన్నా స్థాపించాలి, లేదా రైతుల కాడ తీసుకున్నటువంటి ఆ పొలాన్ని తిరిగి వాళ్ళకి కానీ చెల్లించగలిగితే, తిరిగి ఇచ్చేయగలిగితే అక్కడ వ్యవసాయం సాగు చేసుకోండి. తమ ప్రాంతాల్లో ఈరోజు ఇతర ప్రాంతాల నుంచి వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వ్యవసాయాల్లో పొలాలు సాగు చేసుకున్న రైతులకే వాళ్ళకి కూలీలు ఇతర ప్రాంతాల నుంచి కూలీలు తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ పొలాలు తిరిగి రైతులకు కానీ ఇచ్చేయగలిగితే ఆ పరిస్థితి ఈరోజు ఏదైతే రైతు ఎదుర్కొన్నటువంటి సమస్య ఉందో, కూలీల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితి లేకుండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే తీసుకున్నటువంటి ఫ్యాక్టరీలు నెలకొల్పుతామని తీసుకున్నటువంటి 1000 ఎకరాల భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కానీ తిరిగి ఆ పరిశ్రమలు నెలకొల్పినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఆ భూముల్ని తిరిగి రైతులు కానీ తిరిగి ఇచ్చేయగలిగితే ఈరోజు రైతు అక్కడ దిగుబడికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పండించుకోగలుగుతారు. అలాగే కౌలు రైతులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళే కూలీలుగా ఉండి పక్కన పొలాల్లో పనిచేసుకుంటూ తమ పొలాలను పనిచేసుకుంటూ కూలీలుగా ఏదైతే యాజమాన్యాలుగా అన్నదాతగా విరజిల్లేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు తీర ప్రాంతాల్లో సర్వేపల్లి, కోవూరు, అలాగే కావలి లాంటి ప్రాంతాల్లో ఈరోజు రైతుల నోట్లో వినిపిస్తున్నటువంటి ఏకైక మాటగా ఉంది. కాబట్టి తీసుకున్నటువంటి భూముల్లో పరిశ్రమలను నెలకొల్పాలి, లేదా ఆ భూముల్ని తిరిగి రైతులకన్నా తిరిగి చెల్లించగలిగితే మేము ఈరోజు ఈ ప్రాంతాల్లో మళ్ళీ బతకగలుగుతాము, లేదా వలస కూలీలుగా ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సి వస్తుంది, లేదా మా పొలాల్లో మేము ఉన్నట్టు వేరే పొలాల్లో కూలీలుగా నెలాల్సి వస్తుంది, వేరే పొలాల్లో కూలీలకు వెళ్ళలేని పరిస్థితిలో పరిశ్రమల్లో నెలవారీ జీతాలకి కార్మికులుగా పనిచేయాల్సి వస్తుంది, లేదా ఇతర ప్రాంతాల నుంచి కార్మికుల్ని తీసుకొచ్చి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి డబ్బుతో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుందనే ఒక ఆవేదనలు అయితే ఈరోజు నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు అయితే ఆవేదనలో ఉన్నారు. శ్రీవిద్య. రైట్, థ్యాంక్ యూ రాజేష్ ఫర్ ద డీటెయిల్స్.